అన్నప్రసాదం తిన్నాక అరిటాకు ఎటుపక్కకు మడవాలో మీకు తెలుసా? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ శివయ్య ఆజ్ఞతోనే ఈ శివరాత్రికి మా చెల్లయ్యపాలెం శివాలయానికి వెళ్లారు. గుడిలో ప్రదక్షిణలు చేసి స్వామి దర్శనం కోసం క్యూలో వెయిట్ చేస్తుంటే పక్కనే భక్తుల భజన మొదలైంది. ఆ వైబ్ మీరు కూడా ఒక్కసారి వినండి. ఆ భజన వింటూ గర్భగుడిలోకి వెళ్లగానే అక్కడ ఆ శివలింగాన్ని చూస్తే ఎవ్వరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. దర్శనమయ్యాక బయట అన్నదాన కార్యక్రమం. ఒక పక్క వేడివేడి భోజనం రెడీ అవుతుంటే భక్తులంతా బంతి భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. అరిటాకు వెయ్యగానే గార్య, పచ్చడి, స్వీట్తో నింపేసి వేడివేడి అన్నంలోకి సాంబార్ పడితే ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్ అసలు. మీలో ఎంతమందికి రసంలోకి సాంబార్ మిక్స్ చేసుకుని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. ఫుల్గా తినేశాక ఆ ఆకు ఎటుపక్కకు మడవాలో తెలియక అటు సైడ్కే ముడిచేశాను. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. రేపు మన బుచ్చిరెడ్డిపాలెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. వస్తామావా?